ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, యూట్యూబ్ వాళ్ళ దిష్టి, పక్క ఛానల్ దిష్టి, ఆ ఛానల్ దిష్టి, ఈ ఛానల్ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. సబ్స్క్రైబర్స్ మీరు కూడా తూతూ అనండి. అన్నారా? దిష్టి అంతా పోయినట్టే. తోరా తేటి తేత్తను ఏం లేదురా, మన ఛానల్ కి దిష్టి ఎత్తున్నాను. ఈ మధ్యన ఎవరి కళ్ళు పడిపోయేట చాలా మంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. తౌను తేను కూడా తద్దో తేతెన్ తిదిగో తాడియన్ తీకు తనక తా తీడియో తచ్చినట్టయితే అదే నేను అర్థమయ్యేలా చెప్తేనే అలా వినరు. మళ్ళీ నువ్వు తాపాసలో చెప్తే ఏమంటారు? ఇదిగో ఆడియన్స్, నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నవ్వుల్ని ఎప్పుడు మీరు ఒక్కరే నవ్వుకోకూడదు, నలుగురికి పంచాలి, ఆ నలుగురితో కలిసి నవ్వుకోవాలి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఏంట్రా మీరు ఇంకా రెడీ అవ్వలేదా? జాయిగా రెడీయా? దేనికి? అందరం బయటికి వెళ్తున్నాం కదా, నీకు చెప్పలేదా జాయిగా? షాపింగ్ కి రా జాయిగా. వాట్ యు మీన్ పెళ్లి షాపింగ్? యా. మీరు సూపర్ బ్రో. థ్యాంక్ యూ. ఇలా కార్లో సీట్ ఇచ్చినట్టే రేపు పెళ్లిపేటల మీ సీట్ కూడా ఇచ్చేచ్చు కదా బ్రో. వాట్? ఏమన్నావు? అదే పెళ్లి మండపంలో పెళ్లి కొడుకుగా కూర్చునే సీటు ఎవరికి ఇవ్వద్దు అంటున్నా. ఊరుకోండి బ్రో. హాయ్ ఫ్రెండ్స్, షాక్ అయ్యారా? నేను తల్లి పోనీ నీకు ఏదైనా ఫేవరెట్ కలర్ ఉంటే చెప్పరా, దాంట్లోనే చూద్దాం. పింక్ లో చూడండి అమ్మా. అదే అమ్మాయిలకి పింక్ అంటేనే కదా ఇష్టం, అదైతే తనకి బాగా సెట్ అవుతుందని. నీ పెళ్లి ఎవరితో అవుతుందో ఎప్పుడవుతుందో పక్కన పెడితే పెళ్లికి బట్టలైతే తీసుకోవాలి కదా, అందుకే నీకేం బట్టలు కావాలో అవన్నీ తీసేసుకో, ఈ పెళ్ళైతే జరగదు. ఏమంటున్నారు అత్తయ్య? నువ్వు విన్నది నిజమే, ఈ పెళ్ళైతే జరగదు. అత్తయ్య కానీ ఎలా? ఈ పెళ్లిని ఆపడానికి ఇక్కడి నుంచి కాదు, డైరెక్ట్ ఫారెన్ నుంచే ఒక వ్యక్తి దిగాడు. ఫారెన్ నుంచా? అతను తలుచుకుంటే ఈ పెళ్లి చిటికలో అయిపోతుంది. ఈయన ఎవరో సేమ్ మా మావయ్యలా ఉన్నారే. హలో ఎక్స్క్యూస్ మీ సార్, మీరెవరో గాని అచ్చం మా మావయ్య గారి లాగే ఉన్నారండి. అల్లుడు గారు, అరే వాయిస్ కూడా సేమ్ మా మావయ్యలాగే ఉంది. ఎవరు సార్ మీరు? ఆయన డూపా? అల్లుడు గారు నేనే. మావయ్య మీరా? మీ గెటప్ ఏంటి, సెటప్ ఏంటి? డైరెక్ట్ గోవా నుంచి ల్యాండ్ అయిపోయారేంటి? అవును, విషయం తెలియగానే నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని వచ్చేసా. విషయమా? పెళ్లి విషయం అయ్యా. ఓహో, నేను పెళ్లి కోసం వచ్చారా? కాదు, పెళ్లి ఆపడం కోసం వచ్చా. ఏం మాట్లాడుతున్నారండి? పెళ్లి ఆపడం ఏంటి? మరి లేకపోతే నా మనవరాలికి నా మనవడితో కాకుండా ఇంకెవరితోనో పెళ్లి అవుతుంటే చూస్తూ కూర్చొని అక్షంతలేసి ఆశీర్వదించమంటారా? నో వే, ఐ యామ్ గోయింగ్ టు స్టాప్ దిస్ మ్యారేజ్. నేను గోవా వెళ్ళాక బట్టలు అనుకున్నాను, బాగా కూడా మార్చారు. ఆయన పెళ్లి ఆపేయడం ఏంటి మావయ్య? ఏం మాట్లాడుతున్నాను మీరు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, నీకే మైండ్ లో చిప్పు దొబ్బినట్టుంది. ఎవరంకులీనా? పూరి జగన్నాథ్ సినిమాలో విలన్లా ఉన్నాడు. ఒరే మా మావయ్యరా, లక్ష్మి వాళ్ళ నాన్న. ఓ మై గాడ్, తాతయ్య మీరా? యాస్ నేనే. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలియకుండానే వచ్చావా? నేను పెళ్లి, అది కూడా ఎంపీ గారాల అబ్బాయితో. అది తెలుసురా, మను గారితో జరగాల్సిన పెళ్లి వాడెవడో గొట్టం గారితో జరుగుతుందేంటి? హలో తాత, నా పేరు గొట్టం కాదు, విక్రమ్, పనసపట్టు విక్రమ్. నువ్వు పనస పట్టు అయితే నాకేంటి, తేనె పట్టు అయితే నాకేంటి? ఈ రోజు మీ అందరి సంగతి తెలుస్తా. రే విశ్వనాథం! నాన్నగారు మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా. అత్తయ్య పెళ్ళాపడానికి ఎవరో వస్తున్నారన్నావు, కొంపతీస్ తాతయ్య? అవునరా తల్లి, నేనే రమ్మన్నాను. మరి ఫారెన్ నుంచి వస్తున్నారన్నావు? గోవా ఫారెనే కదే, ఏ కాదా? గోవా ఇండియాలోనే ఉంటుంది అత్తయ్య, ఫారెన్ కాదు. సర్లేలేవే, ఎక్కడి నుంచి వస్తాయంటే నా పెళ్ళకూడు, ఆయన రావడం ముఖ్యం. ఏంట్రా విశ్వనాథం నువ్వు చేసేది? షాపింగ్ నాన్నగారు.
నేనంటుంది షాపింగ్ గురించి కాదురా, మరి నేను తల్లి పెళ్లి గురించి. మీకు ఆల్రెడీ వాట్సాప్ లో శుభలేఖ పంపించా కదా, చూడలేదా? చూసారా? చూసా, అందుకే వచ్చా. 4 కత్తెర చొక్కాలు వేసుకొని 4 రాళ్ళు వెనక్కేసుకొని పెద్ద రకం రాగానే పెద్దోడి అయిపోయావు అనుకుంటున్నావా? లేదా ఇంట్లో నేననే వాడిని ఒకడు ఉన్నానని మర్చిపోయావా? పెళ్లిడికి వచ్చిన పిల్లకి పెళ్లి చేయాలనే నీ ఆలోచన బాగుంది, కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఓ మాట కూడా చెప్పకుండా చెయ్యడమే ఏమీ బాలేదు. అవును, ఏం బాలేదు. నాన్నగారు, ఈ విషయం మీకు చెప్తామని ఫోన్ చేశాను, కానీ మీ ఫోన్ కలవలేదు. ఎన్నిసార్లు చేసినా బిజీ 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 అని వస్తుంది. నన్నేం చేయమంటారు? ఆ బిజీ అని వస్తే మాట కూడా చెప్పకుండా పెళ్లి పనుల్లో బిజీ అయిపోతావా? ఏంటి మావయ్య మీరు, మీ ఫోన్ బిజీ అని వస్తే పాపం ఆడేం చేస్తాడు? అయినా మీ ఫోన్ లో అది ఈ వయసులో బిజీ వచ్చేంతలాగా ఎవరితో మాట్లాడేస్తున్నారేంటి? నువ్వు ఉండవయ్యా, నేనెవరితో మాట్లాడతాను? నంబర్ బ్లాక్ చేస్తే బిజీ అనే వస్తదని ఇంగిత జ్ఞానం కూడా లేదు గదవకి. ఆ? బ్లాక్ చేశారా? అవును, బ్లాకే చేశా. ఏంటి ఇప్పుడు? ఎందుకు తాతయ్య? నేను వాడమ్మ తీర్థయాత్రలకి గోవా వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే వాడి నంబర్ బ్లాక్ చేసి మేమే వెళ్ళిపోయాం. గోవా వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వలేదని బ్లాక్ చేశారు. టీనేజ్ లో ఇయ్యాల్సిన వేషాలన్నీ ఓల్డ్ ఏజ్ లో ఎత్తున్నారు. ఏ ఏజ్ లో చేసినా ఎంటర్టైన్మెంట్ డ్యామేజ్ అవ్వకూడదు. అప్పుడు మా నాన్నగారు పంపించక, ఇప్పుడు వీడు పంపించక, ఎప్పుడు వెళ్ళాలండి మేము గోవా? అబ్బా మావయ్య గారు, ఇప్పుడు మీ బాధ ఏంటండి? గోవా పంపించినందుక, లేదా మీకు చెప్పకుండా మీరు పెళ్లి చేస్తున్నందుక? కరెక్ట్ గా గుర్తు చేశారు అల్లుడు గారు. అసలు నాకు చెప్పకుండా నా మనవరాలి పెళ్లి ఎలా చేస్తావురా నువ్వు? అది నా ఇష్టమండి. నా కూతురు పెళ్లి చేయడానికి నేనెవరిని అడగాలి? అయినా మీరు మా పెళ్లిళ్ళన్నీ మీ నాన్నగారిని అడిగి చేశారా? అప్పటికి మీ తాతయ్య బతుకులేడురా, అందుకే అడగలేదు. ఇప్పుడు నేను బతికే ఉన్నాను కదా, నన్ను అడగడానికి ఏంటి? అయ్యో, ఇప్పుడు ఏమైంది మామయ్య గారు? మీ అబ్బాయి పిల్లకు మంచి సంబంధమేగా చూశాడు. యా, ఎంపీ సంబంధం, పైగా యుఎస్ లో డాక్టర్ని. నువ్వు నోరు రాస్తున్నా, ఇది మా కుటుంబంలో మ్యాటర్, నువ్వు మధ్యలో దూరము. నాన్నగారు, ఏంట్రా? ఏంటి నాన్నగారు, అసలు మీ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ పిల్ల బాగాలేదురా, మార్చేస్తావా? లేకపోతే నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను రా? అసలు ఈ పెళ్ళే నాకు ప్రాబ్లం. అసలు మనం ఒకప్పుడు అనుకున్నదేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? మీను తల్లి పుట్టినప్పుడే మన మనుగాడికే ఇచ్చి చెయ్యాలని మనం అనుకున్నావా లేదా? అది అనుకుంది మీరు, నేను కాదు. ఏం మాట్లాడుతున్నావు? అవునరా, ఓ 2 కుర్చీలు పాప్కార్న్ తెచ్చుకొని కూర్చొని చూద్దాం ఏంటి? రాయ్ బొగ్గు, గారు నాకు 10 నిమిషాలు ఈ షాపింగ్ మాల్ మొత్తం కావాలి. అయ్యి బాబోయ్, ఇన్ని బట్టలు ఏం చేసుకుంటావా గారు? ఇంకో షాప్ పెట్టుకుంటావా? రాయ్, కొనడానికి కాదురా, మాట్లాడడానికి. అలాగే గారు, మొత్తం ఖాళీ చేయించేస్తాను. ఇప్పుడు చెప్పండి నాన్నగారు, ఏంటి మను మీనులకి పెళ్లి చెయ్యాలని మనం చిన్నప్పుడే అనుకున్నావా? ఎరా జగ్గు, చెప్పరా విశ్వ? ఎరా, నువ్వు ఎప్పుడైనా నా కూతుర్ని నీ కోడలు చేసుకుందామని ఆశపడ్డావా? ఆశపడ్డారు కదా అంకుల్, చెప్పండి. నువ్వు ఉండరా, ఆడి కోపం చూస్తుంటే పేక్ కొరికేసేలా ఉన్నాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు. ఏం లేదురా, వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు మనోగాడు ఎలాగో మీను కూడా అలాగే సొంత కూతురులాగా చూసుకున్నాను. విన్నారా? మేమెప్పుడు ఏమనుకోలేదు, మీరే అన్ని అనేసుకున్నారు. అయినా ఇంట్లో ముసలోళ్ళు ఆడోళ్ళు అనేసుకొని చేసేయడానికి ఇది బర్త్డే ఫంక్షన్ కాదు, పిల్ల పెళ్లి. ముందు వెనక ఆలోచించకుండానే అన్ని చేసేస్తానా? అయినా మనుగాడి వయసు ఏంటి? ఆడింకా చదువుకుంటున్నాడు, చదువుకునేవాడితో పిల్లకి పెళ్ళేంటి? మరి మీరు వయసు ఏంటి? అది చదువుకునే పిల్ల కాదా? ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? అది ఆడపిల్ల. ఆడపిల్ల. ఈ బూజు పట్టేసిన 90s పొర్రని ఒకసారి పక్కన పెట్టి నాతో గోవా రారా, లోకం ఎలా ఉందో అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుస్తుంది. నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు? అరే విశ్వ, నేను చెప్పేది విను. లైఫ్ అంటే ఇది కాదురా. ఎంజాయ్ చేయాల్సిన టైంలో నీకు పెళ్లిళ్ళు చేసి నీ చేతులు కట్టేశా. దయచేసి నువ్వు ఆ తప్పు చెయ్యొద్దు. లెట్ దమ్ ఎక్స్ప్లోర్ లైఫ్ రా. షష్టి పూర్తి వయసు వచ్చేసరికి ఇలాంటి సొల్లు కబుర్లు 100 చెప్తాను. అది కాదురా విశ్వ,
మీతో డిస్కషన్ నాకు ఇంకా అనవసరం. నా కూతురు పెళ్లి నేను ఎప్పుడు చెయ్యాలనుకుంటానో, ఎక్కడ చెయ్యాలనుకుంటానో, ఎవరితో చెయ్యాలనుకుంటానో అది నా ఇష్టం. ఇష్టం ఉంటే వచ్చి అక్షంతలు వేయండి, లేకపోతే మానేయండి. ఇదే ఫైనల్. రే బొక్కో, అయ్యగారు బండిది బయలుదేరదాం. అలాగే అయ్యగారు. మొక్కు మొక్కు మొక్కు. జీవితంలో లేదు లక్కు, చేసే పనిలో లేక కిక్కు. అవుదామనుకున్నా నేను కుక్కు, 2 రోజులకే అయిపోయా నేను సిక్కు. హాస్పిటల్కి వెళ్దామంటే జోబిలో లేదు చెక్కు. తిరుపతిలో ఉండిపోయిందో మొక్కు. అసలు నీ మనసులో ఉందో బయటికి కక్కు. ఇంకా అవ్వలేదురా. అందుకే ఆపేశారా? ఐ హేట్ దిస్ లైఫ్ రా. ఐ హేట్ దిస్ లైఫ్. ఐ వాంట్ టు గో టు హైదరాబాద్. వైరే బికాస్ నో ప్లాన్ ఈస్ వర్కౌటింగ్ రే. భైరవిని పట్టుకోవడానికి భైరవపురంలో కూడా మనం ఇన్ని ప్లాన్ లేదు. వాట్ ఈస్ దిస్? డోంట్ ఫీల్. కాలం ప్రతి ఒక్కరికి ఒక రోజు ఇస్తుంది గౌరవర్మ. మరి మీకెప్పుడు వస్తుంది ముక్కు వర్మ? తాతయ్య నేనే. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏముంది తాతయ్య, లైఫ్ లో కష్టాలు డిస్కస్ చేసుకుంటున్నాం. ఎప్పుడు మీ కష్టాల గురించేనేంట్రా? మీ ఫ్రెండ్ కష్టాల గురించి ఆలోచించరా? ఏంట్రా అలా చూస్తున్నారు? మను మీను లవ్ స్టోరీ గురించి అంటున్నాను. ఈ విశ్వంగాడితో మాట్లాడి వేస్ట్ రా. మనమే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలిపేయాలి. నా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మీరు గాని హెల్ప్ చేస్తే గెలుపు మనదే. ఏంటవి? ఆ పెళ్లి కొడుకు అక్రంగాడు ఉన్నాడు కదా. అక్రమ్ కాదు తాత, విక్రమ్. ఏదో తెక్రం. సేమ్ మనలాగే. ఆ అక్రంగాడికి పాస్ట్ లో ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయేమో కనుక్కొని వాళ్ళతో ఆయన్ని కలిపేద్దాం. ఒరే మొక్కు ఎన్నావా? సేమ్ అలాగే. నెక్స్ట్ ప్లాన్? ఒకవేళ వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే మనమే ఒక అమ్మాయిని చూసి వాడికి గర్ల్ ఫ్రెండ్ గా సెట్ చేసేద్దాం. అప్పుడు వీడు ఆ అమ్మాయి కలిసిపోతారు, మీను వదిలేస్తాడు. సేమ్ మనలాగే. నెక్స్ట్ ఏంటమ్మా? ఇవేవి వర్కౌట్ కాకపోతే మనం ఇంకా గుడ్ బాయ్స్ లాగా ఆలోచించడం మానేసి బ్యాడ్ బాయ్స్ లాగా మారి ఆ అక్రమంగా డాడీ చేసేద్దాం. అయ్యి బాబోయ్. ఒరే ముక్కు వాటే సింకు. తాత కూడా మన పార్టీలోనే ఉన్నాడు. ఒరే, ఎన్ని ఐడియాలు చెప్తుంటే ఏంట్రా మీరు ఒక్కటి కూడా బాగుందని చెప్పరు? హలో మాస్టర్, ఆ లాస్ట్ ఐడియా తప్ప మిగిలిన అన్ని వాడేసి పాడేసాం. అవి పైసా కూడా పనికిరాలేదు. కానీ ఈ లాస్ట్ ఐడియా మాత్రం ఇంకా ట్రై చేయలేదు. అదైతే ట్రై చేయొచ్చు. మరి ఇంకేంట్రా లేటు? ఆ లాస్ట్ ఐడియాయే ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే ఓకే. ఆ బాబు అక్రమం. తాతయ్య మీరు కూడానా? అది అక్రం కాదు, విక్రమ్. తెలుసులారా. ఏం చేస్తున్నావు? ఏం లేదు తాతయ్య, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నా. ఒరే, నీ పని యూట్యూబ్ లో వీడియోస్ చూడడం కాదురా, యూట్యూబ్ లో వీడియోస్ చెయ్యడం. అక్కడ ఆడియన్స్ మీ పెళ్లి ఎలా క్యాన్సిల్ అయిపోతా అని వెయిటింగ్. పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందని వెయిటింగ్. ఎవరు తాతయ్య వాళ్ళు? ఉన్నారులే కమెంట్స్ లో డైహార్డ్ ఫ్యాన్స్. ముందు చెప్పేది విను. చెప్పండి. ఇప్పుడే తెలిసిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మీనుకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. ఆ? 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 బ్రో, నువ్వు 3 సార్లా అన్నా 4 సార్లా అన్నా ఉన్నది ఒకటే బాయ్ ఫ్రెండ్. మీరు ఉండండి బ్రో. బాయ్ ఫ్రెండ్ ఉండడం ఏం తాత? నువ్వు చెప్పేది నిజమా? నిజంరా హల్వా. అదేంటి తాత, మరి అమ్మాయి నాతో పెళ్లికి ఓకే అంది. అమ్మాయిలు ఫస్ట్ కామ్ గా ఉండి అన్నిటికీ ఓకే అని అంటారా, కానీ తర్వాత పెళ్ళయ్యాక లూడ్రములు, కుక్కర్లు, హనీమూన్కి తీసుకెళ్లి కొండ పెంచి దోసేయడాలు ఇవన్నీ చేస్తారు. వామ్మో, ఏం మాట్లాడుతున్నావు తాత? అయినా మీను చూస్తా అంటే నాకు అలాంటిది ఏం అనిపించట్లేదు. ఒరే సొద్దపోస సున్నుండా, అమ్మాయిలు బయటికి చూడడానికి చాలా మైల్డ్ గానే ఉంటారు, కానీ లోపల థాట్సే చాలా వైల్డ్ గా ఉంటాయి. అలా అని ఇప్పుడు నువ్వు కైండ్ గా వదిలేసావు అనుకో, పెళ్ళయ్యాక మైండ్ యువర్ బిజినెస్ అంటది. నిజమే. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఎలాంటి సమయంలోనే వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ వీరులు ఎవరో చెప్పిన మాట మనకెందుకు? నువ్వేమనుకుంటున్నావా చెప్పు. ఒరే, ఆ వీరుల్లో నేను కూడా ఒకనేరా. చెప్పు. ఇప్పుడు మనం చూపించాల్సింది ఆ అమ్మాయిని దాని లవర్ ని కలిపి నువ్వు పక్కకి సైడ్ అయిపోయే హీరోయిజం కాదు, వాళ్ళిద్దరిని విడగొట్టి ఆ లవర్ గాడిని లేపేసే వెళ్ళలేసం. ఆ?
అర్థం కదా తాత. ఓరే డూడు సినిమాలో ప్రదీప్ లా కాదురా, ఏగా సినిమాలో సుదీప్ లా ఆలోచించు. ఓ సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? వెళ్ళి దాని లవర్కి నా స్టైల్లో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వమంటావా, లేదా మా నాన్న స్టైల్లో లేపేయమంటావా? ఇదంతా న్యూ సినిమా ఫార్మాట్. మరి ఓల్డ్ సినిమా ఫార్మాట్? ఆ వార్నింగ్ ఏదో లవర్ గడికి కాకుండా మన అమ్మాయికి ఇవ్వాలి. అంటే జైన్ సినిమాలో గోపిచంద్ లాగానా? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేను క్రికెట్ లో బెస్ట్ ఫీల్డర్ ని తాత. ఇంకా తప్పుకోండి, మీనుకి నా ప్రతాపం ఏంటో చూపిస్తా. ఏంటి నీ లవర్ వస్తాడేమో అని కిటికీలో నుంచి చంద్రముఖిలా చూస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? ఈ విషయం నాకెలా తెలిసిపోయిందనే? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఏం మాట్లాడుతున్నారండి? ఏమైంది మీకు? హే, నటించకు. నీ ప్రేమ వ్యవహారం అంతా నాకు తెలిసిపోయింది. సో వాడెవడో తెలుసుకోవాలనే కోరిక, వాడిని కలవటానికి తీరిక, కలిసాక వార్నింగ్ ఇవ్వటానికి ఓపిక, మూడు నాకు లేవు. ప్రేమ వాడితో అయినా, పెళ్లి మాత్రం నాతోనే. గుర్తు పెట్టుకో. ఇంకోసారి గాని వాడిని కలవాలని గాని, మాట్లాడాలని గాని, ప్రేమించాలని గాని కోరికలు ఏమైనా ఉంటే మడిచి మనసులో పెట్టుకో. ఎందుకంటే నీకు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే. మైండ్ ఇట్. బావా, మీను ఏమైంది? ఏం లేదు బావా, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, ఒకసారి కార్ తీస్తావా? రైల్వే స్టేషన్ కా? ఇప్పుడెందుకు మీను? నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళని పికప్ చేసుకోవాలి. ఓహో, ఏంటి బావా ఆలోచిస్తున్నావు? తీయి. నాకు బోల్డెన్ పనులున్నాయి మీను. నువ్వు ఇంకెవరినైనా తీసుకెళ్ళొచ్చుగా. ఇంకెవరినో తీసుకెళ్లేటట్టయితే నిన్నెందుకు అడుగుతాను? అబ్బా, ఏంటి మీను నువ్వు? ఏంటి తా? ఏమైంది? అదిగో తట్టిగాడు వచ్చాడు, ఆయన తీసుకెళ్ళు. తా ఎక్కడికి తా? లోపల ఎంత సఫర్ అవుతున్నా ఎలానో నీకు బాధ రాదు. నిన్ను ఇంతలా అడుగుతున్నా కనీసం జాలి కూడా రాదా? తా యాక్చువల్లీ తాడికి డ్రైవింగ్ తాదు. హా? తెస్తీను తాడికి టైటన్ తాదు కదా, టెర్నల్ టైటన్ కూడా తేదు. ఛీ, అలా మూగముద్దలా నించునే బదులు ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా. మళ్ళీ సిగ్గు ఒకటి మొగానికి. ఛీ, దా బండెక్కు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? త్వరగా ఎక్కు. ఎక్కుతున్నాను మీను. తే తోరా తీను తీరియత్గా తనుగని తీసుకొని తేతనికి తెలుతుందా? అవునా తాత, మన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. అయితే ఇంకేంట్రా లేటు, పదండి ఫాలో అయ్యి ఏం జరుగుతుందో చూద్దాం. మీను, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా? వచ్చు, అందరు నీలా ఉండరు కదా. అలాంటప్పుడు నన్ను అడగడం ఎందుకు? నువ్వే కార్ వేసుకుని వెళ్ళిపోవచ్చుగా. అమ్మాయిలు కొన్ని పనులు అబ్బాయిలకు వదిలేసేది మాకు రాకో చేతకాగో కాదు, అవి అబ్బాయిలు చేస్తేనే అందంగా ఉంటుందని. లేదు మీను, నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే ఇంకా అందంగా ఉంది. ఒరే ముక్కు, ఇదేంట్రా ఇంత ఫాస్ట్ గా తోలేస్తుంది? హెవీ రైడర్ అనుకుంటా. అయినా వీళ్ళిద్దరూ ఇప్పుడు సడన్ గా స్టేషన్ కి ఎందుకు వెళ్తున్నారంటారా? పెళ్లికి ముందే హనీమూన్ కి వెళ్తున్నారే మరా? లేకపోతే మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. మీను కోపం వచ్చి మనుగని తీసుకొని లేచిపోతున్నట్టుంది. తేన్ తాదు, తెచ్చిపోతే తే తైటో ప్లాన్ తెచ్చుకుంటారు. ఇలా ఎర్లీ మార్నింగ్ ఎందుకు ప్లాన్ తెచ్చుకుంటారు? ఒరే తప్పినా మనవడా, లేచిపోవాలనుకున్నాను మంచి టైము రోజు చూసుకోరు. అలా యూజువల్ గా వెళ్ళి క్యాజువల్ గా మ్యారేజ్ చేసుకుని వచ్చేస్తారు. యా మనం కూడా వాళ్ళని ఫాలో అయ్యి పెళ్లి దగ్గరుండి చూద్దాం. అందరూ ఇక్కడే ఉంటారు కదా, మరి ట్రైన్ లో వచ్చే ఫ్రెండ్స్ ఎవరో? హైదరాబాద్ కి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు. ఓహో, ఎందుకు ఏ ట్రైన్ కి వస్తున్నారు? గోదావరికా గౌతమికా? గరీబ్ రథ్ కి. ఓ, మీరు రిచ్ పీపుల్ కదా, రిచ్ ఫ్రెండ్సే ఉంటారులే. ఉన్నారా వెళ్ళిపోయారా? ఒరే త్వరగా పదరా, లేకపోతే జయన్ సినిమాలో నితిన్ సదాలాగా ఏ గూడ్స్ బండి వెనకాల ఎక్కి పారిపోతారు. అంటే లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసి 4 ఫోటోలు తీసుకున్నాం అనుకో, రేపు పొద్దున మనం కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని ఓ సినిమా తీసుకొచ్చి పద.
నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా? ఆ, ఏంటది? నువ్వు నన్ను నిజంగానే లవ్ చేసావా? చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇప్పుడంతా అయిపోతుంది. తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకోవడంలో తప్పలేదు కదా బావా, చెప్పు. ఏం చెప్పాలి నేను, ఎన్నిసార్లు చెప్పాలి? ఇంతకు ముందు మనం ప్రేమించే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తే మనకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నిజమైన అదృష్టం మనం ప్రేమించినప్పుడో, మనల్ని తిరిగి ప్రేమించినప్పుడో కాదు, ఆ ప్రేమను గెలిచినప్పుడు వస్తుంది. బావా, 4 ఏళ్ళు ముందుకెళ్ళి చూసుకున్నాక వెనక్కి తిరిగి అరెరే ఆ రోజు అలా చేసుంటే బాగుండేది అన్న రిగ్రెట్ నాకొద్దు. అందుకే ఇప్పుడే చెప్తున్నా, మనం లేచిపోదాం బావా. ఒరే మనం అనుకున్నదేరా. పద బావా, లేచిపోదాం. ఆ, ఏం మాట్లాడుతున్నావు మీను? లేచిపోవడం ఏంటి? అవును బావా, మన ప్రేమ గెలవాలన్నా, మనం హ్యాపీగా ఉండాలన్నా, మనం జీవితాంతం కలిసి ఉండాలన్నా మనకిదొక్కటే దారి. రా బావా, లేచిపోదాం.